మీ కష్టార్జితంతో కొన్నటువంటి భూమి డాక్యుమెంట్లు మీ చేతికి రావాలంటే లంచం ఇచ్చుకోవాల్సిందేనా? రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే సామాన్యుడికి సేవలు అందించే చోట లేదా అక్రమార్కుల అడ్డాగా మారిందా? హన్మకొండలో సాగుతున్న ఆ నల్ల బజారు దందా వెనుకున్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు? అధికారులు ఏజెంట్లు కలిసి ఆడుతున్న ఈ అవినీతి నాటకానికి తెరదించేదెవరు? ఒక్క రైట్, ఇద్దరు ఉన్నతాధికారుల గుట్టురట్టు. అసలు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏం జరుగుతోంది? ఏసీబీ గుర్తించిన షాకింగ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. హన్మకొండ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరుకు అది ప్రభుత్వ ఆఫీసే, కానీ అక్కడ నడిచేదంతా ప్రైవేట్ మాఫియా దందా. సామాన్యుడు అడుగు పెడితే పట్టించుకునే నాదుడే లేడు, కానీ జేబులో నోట్ల కట్టలుంటే చాలు, నిమిషాల్లో పనైపోతుంది. సబ్ రిజిస్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భాగోతం వింటే సామాన్యుడు గుండె గుబేలంటుంది. దాదాపు 200కు పైగా డాక్యుమెంట్లను తన దగ్గరే బందీగా ఉంచుకున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిపోయినా సరే బాధితుల చేతికి ఆ కాగితాలు అందవు. ఎందుకని అడిగితే అక్కడ తిష్టవేసిన డాక్యుమెంట్ రైటర్లు రంగంలోకి దిగుతారు. సుమారు 20 మంది అనధికారిక ఏజెంట్లు ఆఫీసు లోపలే తిష్టవేసి ఓపెన్ గా బేరసారాలు సాగిస్తుంటారు. 50,000 నుంచి ₹1,00,000 వరకు డిమాండ్ చేస్తూ ప్రజల రక్తాన్ని పిండుతున్నారు. నేరుగా వెళ్లే కొనుగోలుదారులను కనీసం మనుషులుగా కూడా గుర్తించని ఈ అధికారులు కేవలం ఏజెంట్ల ద్వారా వచ్చే ఫైళ్లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గత 4 నెలలుగా కొందరు బాధితులు తమ ఆస్తుల కాగితాల కోసం ఆఫీస్ చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా కనికరం లేకుండా డబ్బుల కోసం వేధిస్తున్నారంటే ఈ మోడస్ ఆపరేండి ఎంత క్రూరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏజెంట్ల చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో వెలుగు చూసిన వాట్సాప్ మెసేజ్లు చూసి ఇన్వెస్టిగేషన్ టీం సైతం షాక్ అయింది. ఫలానా వ్యక్తికి ఇంత అమౌంట్ పే చేయండి, ఈ డాక్యుమెంట్ ఇవ్వాలంటే ఇంత కొట్టండి అంటూ సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారుల నుంచి నేరుగా ఆదేశాలు వెళ్లినట్లు పక్కా ఆధారాలు లభించాయి. అంటే ఏ ఫైల్ ఎప్పుడు కదలాలి, ఎవరికి ఎంత వాటా వెళ్లాలి అనేదంతా ఒక డిజిటల్ నెట్వర్క్ ద్వారా మేనేజ్ చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ల వద్ద దొరికిన ₹45,000 నగదు కేవలం ఒక చిన్న శాంపిల్ మాత్రమే. లోతుగా విచారిస్తే రోజుకు లక్షల్లో చేతులు మారుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఒక్కో రిజిస్ట్రేషన్ కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్లు చేస్తున్న తీరు కార్పొరేట్ క్రైమ్ ను తలపిస్తుంది. డాక్యుమెంట్లు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని, లేదంటే అవి డిస్పాచ్ కావని భీష్మించుకో కూర్చున్న అధికారుల తీరుపై బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అక్రమ సంపాదన కోసం సామాన్యుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో ఈ ఫోన్ రికార్డులు కళ్లకు కడుతున్నాయి. ఈ మొత్తం హై డ్రామాలో అసలైన ట్విస్ట్ ఏంటంటే పక్కనే ఉన్న చిట్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారుల తీరు. ఏసీబీ దాడుల సమాచారం తెలియగానే అక్కడ ఉన్న సిబ్బందిలో వణుకు మొదలైంది. తప్పు చేసిన వాడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు అన్న చందంగా సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులో ఉండాల్సిన అధికారులు మధ్యాహ్నం 3 గంటలకే తాళాలు వేసి పరారయ్యారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా వారి పలాయాలం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏసీబీ అధికారులు అక్కడకు వెళ్లి చూసేసరికి ఆఫీసు బోసు పోయి ఉంది. కానీ అటెండెంట్ రిజిస్టర్ చూస్తే మాత్రం అందరూ సంతకాలు పెట్టి డ్యూటీలో ఉన్నట్లు ఉంది. అంటే పక్కా ప్లానింగ్ తోనే ఏసీబీ కంటపడకుండా అక్కడి నుంచి చెక్కేశారన్నమాట. ఏసీబీ అధికారులు ఆ తాళాలు తీయించి రికార్డులను పరిశీలించడంతో వారి అవినీతి భాగోతం కూడా మెల్లగా బయటపడుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి అక్రమాలకు పాల్పడుతూ తీరా దాడులు జరిగేసరికి మారిపోయిన ఈ అధికారులపై కూడా కేసులు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. జిల్లా రిజిస్టర్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న ఈ అవినీతి తిమింగలాల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏసీపీ సామయ్య నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ ఒక పక్కా యాక్షన్ సినిమాను తలపించింది. ఎక్కడ చిన్న క్లూ కూడా లీక్ కాకుండా అత్యంత రహస్యంగా ఆఫీస్ను చుట్టుముట్టారు అధికారులు. లోపలున్న డాక్యుమెంట్ రైటర్లను రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవడమే కాకుండా వారు తప్పించుకోకుండా ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సబ్ రిజిస్టర్ ఆనంద్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆయన నీళ్లు నమలడం అధికారుల అనుమానాలను బలపరిచింది. పెండింగ్ లో ఉన్న 204 డాక్యుమెంట్ల వెనుక ఉన్న మతలబు ఏంటి అని నిలదీయడంతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. ఇది కేవలం ఒక ఆఫీసు దాడులతో ముగిసేది కాదని, నెట్వర్క్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతామని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు లంచాల మత్తులో మునిగిపోతే పరిణామాలు ఇలానే ఉంటాయి. అక్రమంగా సంపాదించిన ప్రతి పైసాకి లెక్క చెప్పాల్సిందేనని, లేదంటే ఊచలు లెక్క పెట్టక తప్పదని ఈ ఏసీబీ దాడులు మరోసారి నిరూపించాయి. ప్రజలారా, మీ హక్కుల కోసం పోరాడండి. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీని సంప్రదించండి. అవినీతి రహిత సమాజం కోసం మనమంతా అప్రమత్తంగా ఉందాం.